ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమస్కందము. అయితే ఆ మహారాజు అయినటువంటి ఆయన ఈ విధంగా అడిగాడు. పరీక్షిత్తు సుఖమహర్షిని ఈ విధంగా అడిగాడు, మరి సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో, నక్షత్రాలతో చంద్రకిరణాలు ఎంతవరకు తిరుగుతాయో అంత దూరం కూడా ప్రియవ్రతుని యొక్క రథచక్రాల ఒత్తిడి చేత 7 ద్వీపాలు 7 సముద్రాలు అయ్యాయి అని తమరే కదా చెప్పారు. ఆ ద్వీపాలు ఆ సముద్రాల యొక్క పరిణామం ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది వివరంగా తెలియజేయండి అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు, రాజా విను, ఈ సముద్రాలు దీవులు వర్షాలు, వర్షము అన్నప్పుడు ఖండము అనే అర్థాన్ని తీసుకోవాలి. ఈ యొక్క వర్షాలు శ్రీహరి మాయా విశేషాలు, వాటిని వివరించి చెప్పడం ఎవ్వరి వశము కాదు. అయినప్పటికీ నాకు తెలిసినంత సంక్షేపంగా చెబుతాను విను అని శుకుడు పరీక్షిత్తుకి వినసొంపుగా చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా సుఖయోగి ఉపదేశ రూపమును తెలిపేటువంటి భూగోళ స్వరూపాది నిర్ణయం. అయితే ఓ రాజా, జంబూద్వీపం భూమి అనే పద్మానికి మధ్యలో 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉన్నది. మరి అంతే 1,00,000 యోజనాల పొడవు కూడా కలిగి ఉన్నది. తామరాకులాగా గుండ్రంగా ఉంది. 9,000 యోజనాల విస్తీర్ణం కల 9 ఖండాలు, వాటిని విభజిస్తూ 8 పర్వతాలు సరిహద్దులుగా కలిగి ఉన్నది. ఆ 9 కూడా మధ్య ఉన్నటువంటి ఖండము ఇలావృత వర్షం అంటారు. అదే ఖండాన్ని ఇలావృత ఖండము లేదా ఇలావృత వర్షము అంటారు. అందులో మధ్య భాగాన బంగారుమయమైనటువంటి పర్వతం కూడా ఒకటి ఉన్నది. దాన్నే మేరు పర్వతము అంటారు. భూమి అనే పద్మానికి కర్ణికలాగానే కుల పర్వతాలకు రాజుగా ప్రకాశిస్తుంది. దేవతలంతా దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. మరియును నా మేరుగిరి 1,00,000 యోజనోన్నతమగుచుండియా నడిమిదళము విదితమై 16,000 యోజనములు నంతియ పాతునై అతిశయిల్లు. నా మీద విస్తారమరయ 32,000 యోజనములు వెలసియుండు. నాగిరికుత్తరం బంధు నీల శ్వేత శృంగ పర్వతములు నింగి ముట్టియుండు. 2,000 యోజనంబుల దాకా బరపు గల్గి పూర్వ పశ్చిమాయతంబు దక్షిణోత్తరంబును విస్తారమగుచు మిగుల రమ్యమైన నరేంద్ర. ఓ రాజా, ఆ మేరు పర్వతం 1,00,000 యోజనాల ఎత్తు కలిగి ఉన్నది. ఆ నడిమిదళం 16,000 యోజనాలు అంతే లోతు కలిగి ఉంటుంది. మీది విస్తారం 32,000 యోజనాలు ఉంటుంది. ఆ గిరికి ఉత్తరాన నీలపర్వతము, శ్వేతపర్వతము, శృంగపర్వతము అనేవి ఆకాశాన్ని ముట్టి ఉంటాయి, అంటే ఆకాశాన్ని అంటి ఉంటాయి. వైశాల్యము 2,000 యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు కూడా రమ్యంగా విస్తరించి ఉంటాయి. తూర్పు పడమరలలో లవణ సముద్రం దాకా ఉన్న సీమ పర్వతాలలో నీల, శ్వేత, శృంగవత్ పర్వతాలు పొడవులో 10వ వంతు యథాక్రమంగా తగ్గిన యోజనాలు కలిగి ఉంటాయి. వీని మధ్యలో రమ్యక పర్వతం, హిరణ్మయ పర్వతం అనేటువంటి కురుఖండాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి 9,000 యోజనాలు విస్తృతి కలిగి ఉన్నాయి. అన్నీ సముద్రం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ 3 ఖండాల పొడవు నీల, శ్వేత, శృంగవత్ పర్వతాల పొడవుతో సమానమై ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషద, హేమకూట, హేమవత్ పర్వతాలు ఉన్నాయి. ఇవి తూర్పు నుండి పడమర వరకు పొడవుగాను, ఉత్తర దక్షిణాలు వెడల్పుగాను విశాలంగాను ఉంటాయి. వీటి మధ్యలోనే హరివర్షం
కింపురుషం, భారతవర్షం ఉంటాయి. ఇలావృత వర్షానికి పశ్చిమాన మాల్యవత్ పర్వతము, పూర్వ భాగంలో గంధమాదనం అనే సీమా పర్వతాలు ఉన్నాయి. ఇవి తూర్పు పడమరల్లో పొడవుగాను, దక్షిణ ఉత్తరాలలో విశాలంగాను ఉండి నీల నిషధ పర్వతాలను చేరి 2000 యోజనాల వైశాల్యం కలిగి ఉంటాయి. మాల్యవత్ పర్వతం యొక్క పశ్చిమాన సముద్రం వరకు కూడా కేతుమాల ఖండము అంటే కేతుమాల వర్షం అనేది ఉన్నది. గంధమాదన పర్వతానికి తూర్పున సముద్రాంతంగా భద్రాశ్వ వర్షం అంటే భద్రాశ్వ ఖండం అనేది ఉన్నది. మేరువుకు తూర్పున మందర పర్వతం ఉన్నది. దక్షిణాన మేరు మందర పర్వతాలు, పడమటి ప్రక్కల ఉత్తరాన కుముద పర్వతాలు 10,000 యోజనాల ఎత్తు కలిగి ఉన్నాయి. వీటి మధ్యలో మేరు పర్వతం ఎత్తుగా స్తంభంలాగా ఉంది. మిగిలిన 4 పర్వతాలు దాని చుట్టూ పొట్టి గుంజల వలె ఉన్నాయి. ఈ 4 పర్వతాల మీద జెండాల వలె పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి. ఈ వృక్షాలు ఒక్కొక్కటి కూడా 1100 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. ఈ 4 పర్వత శిఖరాల మీద కూడా 100 యోజన విస్తీర్ణం కలిగిన 4 సరోవరాలు ఉన్నాయి. అవి క్షీరము, మధురము, ఇక్షురసము అయినటువంటి జల సరస్సులు. ఏ విధంగా ఉంటాయి? బాగా తేనెలాగా, చెరుకు రసంలాగా, పాలలాగా ఉండేటువంటి సరస్సులు అవి. వాటిలో స్నానం చేస్తే యోగనిష్ట, అనిమాది సిద్ధులు లభిస్తాయి. ఆ పర్వత శిఖరాల మీద నందనం, చైత్రరథం, వైబ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. వీనిలో దేవతలు అప్సరసలతో కలిసి గంధర్వులు ఆటపాటలను వింటూ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. మందర పర్వతంబు తుది మామిడి పండ్ల మృతోపమానమై, మందర శైల శృంగ సుసమానములై గిరి మీద వ్రాల, మా కంద ఫలామృతంబు గలగంబడి జారి మహాప్రవాహమై, ఎందరునోద నామమునద్భుతమై విలసిల్లునెంతయున్. మందర పర్వతం పైభాగాన మామిడి పళ్ళు అమృత తుల్యములై ఉంటాయి. అవి మందర పర్వతం యొక్క శిఖరం అంత పెద్దవి. అవి గిరి మీద వ్రాలితే పండిన పళ్ళు చెట్ల నుండి కొండ మీద రాలుతాయి. అప్పుడు అవి పగిలి వాటి రసం మహాప్రవాహమై అరుణోదం అనే నదిగా ప్రవహిస్తూ ఉంది. కడు మధురంభునన్ సురభిగంధముచే నరుణ ప్రకాశతన్, వడిగొని మందరాచలము వ్రంతల జంతల జారి అంతలో, దొడి తొడి నాయిలావృతము ద్రోచుచు వింతక పూర్వవాహి అయి, ఎడరుదరంగ సంతతులనందరి నచ్చట జేయు ధన్యులన్. ఆ నది నీళ్లు చాలా తీయగా ఉంటాయి. సువాసన భరితమై ఎర్రని కాంతితో మందర పర్వతం యొక్క పల్లపు ప్రదేశాలకు జారి వెంటనే ఇలావృత ఖండాన్ని వరుసుకుంటూ పూర్వవాహిని అయి తన కెరటాలతో అందరినీ ధన్యులను చేస్తుంది. ఆ నదీ జలంబులాడిన ఎచ్చటి అంబికాను యంగగంధమంది పవనుడంతమను చేస 10 యోజనముల చుట్టు పరిమళముల నింపు. ఆ నదిలో స్నానం చేసిన పార్వతీ చెలికత్తెల యొక్క అవయవాల నుండి సువాసనను గ్రహించి వాయువు 10 యోజనాల చుట్టూరా సువాసనలను నింపుతాడు. మేరు మందరముల మీద జంబూ ఫలంబులు మహాగజోపముల గవ్రాలి, అవిసి అంత దద్ర సామృతం బల్లనయం మహాన నగంబులందు బొడమి. అనుపమమ గుజంభూ నది అను పేరను వెలసిలీల నరుగుచునంతన్, ఘనత నిలావృత వర్షము పనుపడదడుపుచును ధరణి ప్రవహించుదకన్. ఈ మేరు పర్వతము, ఈ మందర పర్వతాల మీద నేరేడు పళ్ళు పెద్ద ఏనుగులంతా ఉంటాయి. ఉండి అవి బ్రద్దలైపోయి వాటి రసామృతం మెల్లగా పర్వతాల మీద నుండి ప్రవహిస్తాయి.
ప్రవహించి జంబూ నది అనే పేరుతో ఈ ఇలావృత ఖండమంతా కూడా తడుపుతూ భూభాగం మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీట దోగి పదనయ్యటు మృత్తనిలార్క సంగతి భూని కడున్ విపాకమున బొందుచు శుద్ధ సువర్ణ జాతి జాంబూదనామముంది. సురముఖ్యులకెళ్లను భూషణార్హమై మానుగవన్నె మించి కడు మంచిది అయి వెలసిల్లునెంతయున్. ఆ నది నీటితో నానిన మట్టి వాయు సూర్యుల సంపర్కంతో పరిపాకాన్ని పొంది శుద్ధ సువర్ణమై జాంబూనదం అనే పేరుతో దేవతాశ్రేష్ఠులందరికీ కూడా భూషణార్హమే అవుతుంది. చక్కని వన్నెతో మంచి సువర్ణంగా విలసిల్లుతుంది. సుపార్శ్వము అనే పర్వతం మీద 5 బారల వెడల్పు కలిగిన మధుర ధారా ప్రవాహాలు 5 ముఖాలుగా ప్రవహిస్తాయి. అలా ప్రవహించి సుపార్శ్వ పర్వత శృంగాల మీద నుండి పడి ఈ ఇలావృత ఖండం యొక్క పశ్చిమ భాగాన్ని తడుపుతూ ప్రవహిస్తాయి. ఆ తేనెను త్రాగిన వారి ముఖాల నుండి వచ్చిన సుగంధం 100 యోజనాల దూరానికి కూడా సువాసన వెదజల్లుతుంది. కుముద పర్వత శిఖాగ్రముననుత్పన్నమై కనుపట్టువటతరు స్కందమునను నుదయించునట్టి పయోదధి ఘృత మధు గుడ విశిష్టాన్నంబులుడుగకెప్పుడు నంబరశయ్యాసనాభరణాది వస్తువుల గోరికలు తీర్చుచును గుముద పర్వతాగ్రంబునబడి ఇలావృత వర్షమున జనులకు నెల్ల భోగ్యములను వదల కొసగు వారి వలి ఫలితంబులు దలగు దుష్టగంధంబులును బాయు మరణ భయము ముదిమి బొరయవదెన్నడును శీతోష్ణ బాధ చందకుండు నదిపా. ఓ రాజా, కుముద పర్వత శిఖరం మీద పెద్ద మర్రి చెట్టు మ్రాను నుండి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం రుచి కలిగిన ఆహార పదార్థాలు సదా పుడుతూ ఉంటాయి. వస్త్రాలు, శయ్యలు, ఆసనాలు, ఆభరణాలు మొదలైన వస్తువులతో కోరికలు తీరుస్తూ పర్వతాగ్రం నుండి ఇలావృత వర్షంలోని అంటే ఇలావృత ఖండంలోని వారికి భోగ్య పదార్థాలు వెలువడుతూ ఉంటాయి. వారి పొట్ట ముడతలు పడదు, ముసలితనం రాదు, జుట్టు నెరవదు, శరీరం దుర్గంధం పొందదు, వారు మరణ భయాన్ని పొందరు. చలి, ఎండ వీనిని ఏమాత్రము కూడా బాధింపలేదు. దేవదానవులను దివ్యమునీంద్ర గంధర్వులాదిగా దగిలి ఆశ్రయించి అందురాగిరీంద్ర మూలమునందు హర్షమంది ఘన విహారలీలా. దేవతలు, రాక్షసులు, దివ్యమునులు, గంధర్వులు మొదలైన వారు ఆ కుముద పర్వతాన్ని ఆశ్రయించి సంతోషంతో విహరిస్తూ ఉంటారు. మేరు పర్వత తామర పువ్వు యొక్క కన్నికలాగా ఉండగా దాని చుట్టూ కూడా మరి కురంగము, కుటరము, కుసుంభము, వైకంకతము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషదము, శితివాసము, కపిలము, శంఖము మొదలగు పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. దానికి తూర్పున జఠరిగిరి, దేవకూటము అనే కొండలున్నాయి. పడమరైతే పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలు ఉన్నాయి. ఈ 4 ఒక్కొక్కటి దక్షిణము నుండి ఉత్తరానికి 18,000 యోజనాల పొడవు, తూర్పు నుండి పడమరకు 2,000 యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. మేరువు చుట్టూ ఉన్న 8 కొండలు అగ్నిహోత్రం చుట్టూ పరిచి ఉంచే దర్పలలాగానే నిలుస్తాయి. మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మపురం ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగిన ప్రదేశం. అది సువర్ణమయం. ఆ పురానికి 8 దిక్కులలోనూ అష్టదిక్పాలకుల యొక్క పట్టణాలు ఉన్నాయి. పరమేష్టి పట్టణంబున హరిమున్ను త్రివిక్రముణములందన్ సర్వేశ్వర చరణాగ్రణ కాహతి బొరువడి నోర్ధ్వాండమంత బగిలె నరేంద్ర. ఓ రాజా, ఆ బ్రహ్మపురంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని చూపించాడు. అప్పుడు ఆయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం యొక్క పై భాగం పగిలిపోయింది. ఇలా బ్రద్దలైన ఊర్ధ్వభాగం నుండి ఒక రంధ్రం ఏర్పడింది. దీనివల్ల
అంతఃప్రవేశం చేసే జలధార, లోపలికి వెళ్ళేటువంటి జలధార శ్రీహరిపాద స్పర్శ చేస్తూ వచ్చి లోకాల పాపాలను పోగొట్టుతూ భగవత్పాది అనే పేరుతో చాలా కాలం స్వర్గంలోనే విహరించింది. విష్ణులోకంలో ఉత్తానపాదుని కొడుకైన ధ్రువుడు శ్రీహరిపాద జలాన్ని ప్రతిరోజు భక్తితో కనులు మూసుకొని ఆనందిస్తూ పులకించిపోతూ ఇప్పటికే శిరసును ధరిస్తూ ఉన్నాడు. అతనికి అధోభాగంలో సప్తర్షి మండలం ఉన్నది. ఆ మండలానికి అధిపతులైన సప్తర్షులు హరిపాదోదక ప్రభావం తెలిసినవారు. తపస్సు సిద్ధించడం అంటే ఆకాశగంగలో స్నానం చేయడమే అని తెలుసుకొని ఈశ్వర భక్తితో ఇతరమేమీ కోరకుండా మోక్షం కోరేవాడు ముక్తి మార్గాన్ని గౌరవించేటట్లు తమ జటాజూటాలలో ఆ నదీ జలాలను ఇప్పటికీ ధరిస్తూ ఉంటారు. అంతన సంఖ్యంబులైన దివ్య విమాన సంకులంబులా సువిశాలమైన దేవ మార్గంబున దిగి వచ్చి చంద్రమండలము దోచుచు మేరు నగసికాగ్రమునను నా బ్రహ్మదేవుని పట్టణమునకు వచ్చి అందుల చతుర్ద్వారములను వరుసతో దీర్ఘ ప్రవాహంబు లగుచును ప్రవహించి యమల ప్రభావములను నరుగులవన సాగరాంతంబుగా 4 మోములందు 4 నామములను దన్నుగన్న వారి ధన వారి దోగిన వారికెల్ల నమృత వారి యగుచు. ఆ దేవనది ఎన్నో దివ్య విమాన సమూహాలతో సంరంభంగా ఉండే విశాలమైనటువంటి ఆకాశ మార్గంలో దిగి వచ్చింది. వచ్చి చంద్రమండలాన్ని తడుపుతూ మేరు పర్వతం మీద బ్రహ్మదేవుని పట్టణానికి వచ్చింది. అందులోని 4 ద్వారాలలోనూ ప్రవహించింది. నిర్మల ప్రభావాలతో ఉప్పు సముద్రంలో కలుస్తూ ఉంది. ఆ గంగా జలాలు తమను దర్శించేవారికి, తనలో స్నానం చేసేవారికి కూడా అమృత జలం ప్రసాదిస్తాయి. సీత అనే నది ప్రవాహం బ్రహ్మసదనం యొక్క తూర్పు ద్వారం నుండి వెడలి కేసరిగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతానికి వెళ్ళి భద్రాశ్వవర్షం పవిత్రం చేస్తూ తూర్పు లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. అదే బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు. ఇది మాల్యవత్ పర్వతం దాటి కేతుమాల అనే ఖండాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో కలుస్తుంది. భద్ర అనే ప్రవాహం ఉత్తర ద్వారం నుండి వెడలుతుంది. అలాగా వెడలి కుముద, నీల, శ్వేత పర్వత శిఖరాలపై ప్రవహిస్తూ శృంగనగరాన్ని చేరుతుంది. ఆ మానసోత్తరాలైనటువంటి ఉత్తర కురుభూములను కూడా పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. అలకనంద అనే నది బ్రాహ్మ సదన దక్షిణ ద్వారం నుండి వెడలుతుంది. అలా బయటికి వచ్చి దుర్గమాలైనటువంటి పర్వతాలను దాటుతుంది. హిమకూటం అనే పర్వతాలు దాటి అతి వేగంతో కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తూ దక్షిణ సముద్రంలో కలుస్తుంది. జగతిలో మేరువాదిగ పర్వతములకు పుత్రికలైనట్టి పుణ్యతీర్థములు వేల సంఖ్యలు గలవు. జంబూద్వీపమందు భారత వర్షమరయ గర్మభూమి తక్కిన వర్షముల దివంబున నుండి భువికి వచ్చిన వారు పుణ్యశేషములు భుజించుచుసుండ్రు. పుణ్యశేషములు భుజించుచునుండ్రు భూస్వర్గమనదగునా వర్షమున నుండు నట్టి వారలయుత సంఖ్య వత్సరాయువులయుత మాతంగ బలులు దేవతా సమానులతుల వజ్రదేహులధిక ప్రమోదితుల ప్రమత్తులార్యులనగలదిపా. ఓ రాజా, ప్రపంచంలో మేరు పర్వతము మొదలైన పర్వతాలకు పుత్రికలై పుట్టిన పుణ్యతీర్థాలు వేల కొద్దీ ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి, తక్కిన ఖండాలు భోగభూములు. అక్కడి నుండి భూమికి వచ్చిన వారు పుణ్యఫలాలను భుజిస్తూ ఉంటారు.
భూతల స్వర్గం అనదగిన ఆ యొక్క ఖండాలలో జీవించేవారు 10,000 సంవత్సరాల వరకు జీవిస్తారు. 10,000 ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతా సమానులు. వజ్రం వంటి దేహం కలిగిన వారు సంతోషంతో జీవిస్తారు. అప్రమత్తులై ఉంటారు. పుణ్యాత్ములు వారు. అంతేకాదు ఈ 8 వర్షాలలోని వారు కూడా, అంటే ఈ 8 ఖండాలలోని వారు కూడా సురత సుఖానందంతో మోక్షం కూడా కోరరు. ఒకసారే పిల్లలను కంటారు. అక్కడ సదా త్రేతాయుగమే. దేవతాగణాలు తమ సేవకుల ఉపచారాలను గ్రహిస్తూ ఉంటారు. అన్ని ఋతువుల యందు కూడా పూలు పండ్లు చిగుళ్ళుతో నిండిన వనాలలో విహరిస్తారు. అక్కడి సరోవరాలలో నీటికోళ్ళు, కారండవాలు, బెగ్గురులు, చక్రవాకాలు అనే పక్షులు ఉంటాయి. మత్తెక్కిన తుమ్మిదలు విహరిస్తూ ఉంటాయి. దేవాంగునుల యొక్క కామోద్రేకజాలైనటువంటి విలాసహాస లీలావలోకనాలతో ఆకర్షింపబడిన మనోదృష్టులతో విచిత్ర వినోదాలలో ఆసక్తి కలిగి స్వేచ్ఛా విహారాలను చేస్తూ ఉంటారు. ఈ నవవర్షంబులయందానారాయణుడు వచ్చి అనవరతము లోకానుగ్రహమునకై సుజ్ఞానం బీదలచిలీల జరియుంచుదగన్. ఈ 9 వర్షాలలోనూ, అంటే ఈ నవఖండాలలో కూడాను నారాయణుడు వచ్చి సదా లోకులను అనుగ్రహిస్తూ ఉంటాడు. చక్కని జ్ఞానం ఇవ్వాలి అని విలాసంగా సంచరిస్తూ ఉంటాడు. వసుధనిలావృత వర్షాధిపతి అయిన పురహరుండా వర్షమున వనంబునందు నుండుటకు నాయంబికా శాపవశంభున నా వనస్థలమునందు నెవ్వరు వచ్చిన నింతులైయుందు రావణమందు పార్వతీయ యనుదినంబునంగనా జన సహస్రాద్భుతంబులతోడ నసమలోచన గొల్చు నతుల భక్తి నట్టి శివుని గోరియా ఇలా వృత వర్షమున జరించు జనులు మోదమునను గదిసి తత్ప్రకాశకములైన మంత్రతంత్రముల పూజ చేసి తలతురెపుడు. ఇలా వర్షానికి, అంటే ఇలావృత ఖండానికి శివుడు అధిపతి. ఆ ఇలావృత ఖండంలోని ఉద్యానవనంలోకి పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలవుతారని అంబిక శపించింది. ఆ వనంలో పార్వతీదేవి వేల కొలది చెలికత్తెలతో కలిసి వచ్చి నిత్యము ఈశ్వరుని భక్తితో సేవిస్తూ ఉంటుంది. అలాగే అక్కడి జనులు ఈశ్వరుని మంత్రతంత్రాలతో పూజిస్తూ ఉంటారు. భద్రాశ్వవర్షమందుల భద్రశ్రవుడనెడి పేర బరగుచు దపనీయాద్రి సమధైర్యుడగుచు సముద్రాంతంబైన జగతి బొలుపుగనేలన్. భద్రాశ్వము అనే ఖండానికి భద్రశ్రవుడు అనేవాడు రాజు. అతను మేరు పర్వతం వంటి ధైర్యం కలిగి ఉంటాడు. అంతేకాదు సముద్రం వరకు గల భూమినంతటినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ నరవరుణకు ప్రియతముడైన హయగ్రీవమూర్తి ననవరతంబు ధ్యాన స్తోత్ర జపానుష్ఠానాదుల పూజ చేసి సజ్జనులంతన్. ఆ రాజుకు మిక్కిలి ఇష్టదైవమైనటువంటి వాడు హయగ్రీవమూర్తి. ఆయనను ధ్యానాలతో, స్తోత్రాలతో, జపాలతో, అనుష్ఠానాలతో సజ్జనులు సేవిస్తూ ఉంటారు. తత్ప్రకాశకృత్ ప్రధాన మంత్రార్థ సంసిద్ధి చేసి ముక్తి చెందిరప్పుడట్టి వర్షమందు నా హయగ్రీవుని దలచి కొలచి మిగుల ధన్యులగుచు. ఆ భద్రాశ్వ ఖండంలోని వారు హయగ్రీవ తత్వం ప్రధానంగా గల మంత్రాలను, వాటి యొక్క అర్థాలను సిద్ధింపచేసుకుంటారు. అలా చేసుకుని హయగ్రీవుని కొలిచి ముక్తి చెందారు, ధన్యులయ్యారు. హరివర్షపతి అయిన నరహరినని శంభునందున్న జనులు మహాత్ములైన దైత్య దానవ కులోత్తములు ప్రహ్లాదాది వృద్ధుల గూడి సంప్రీతితోడ సుస్నాతులై భక్తి చూపుచునుందురు రమ్యదు కూలాంబరములు దాల్చి తత్ప్రకాశక మంత్రతంత్ర జప స్తోత్ర పఠన సుధ్యాన తప ప్రధానమైన
సత్పూజలను చేసి అచల బుద్ధి శ్రీ నృసింహుని చేరి పూజించి అతని కరుణ నొందుచునతుల ప్రకాశులగుచు భుక్తి ముక్తుల గైకొండ్రు భూపవర్య. హరివర్షపతి అంటే ఆ హరివర్షం అనేటువంటి ఆ ఖండానికి నరసింహుడు. అక్కడి వారు దైత్యులు, దానవులు, వంశోత్తములైనటువంటి ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారు వృద్ధులతో కలిసి ఆయన మీద భక్తిని చూపుతారు. ఆయన తత్వాన్ని ప్రకాశింపజేస్తారు. ఆ ప్రకాశింపజేసే మంత్రాలు, తంత్రాలు, జపస్తోత్రాలు, పఠనాలు, ధ్యానాలు, పూజలు చేసి స్థిర బుద్ధితో నృసింహుణ్ణి పూజిస్తూ ఆయన కరుణనే పొందుతూ భుక్తిని ముక్తిని పొందుతూ ఉంటారు. కేతుమాల వర్షంలో అంటే కేతుమాల ఖండంలో శ్రీదేవికి సంతోషం కలిగించడానికి భగవంతుడు కామదేవుని రూపంలో ఉంటాడు. ఆ దేవుని యొక్క అస్త్ర తేజస్సు వల్ల ప్రజాపతి కూతుళ్ళైన రాత్రి అధి దేవతల గర్భాలు సంవత్సరాంతంలో నిర్జీవాలై స్రవిస్తాయి. శ్రీహరియే అయిన ఆ కామదేవుడు తన గతి విలాసాలతో, ఆ లీలా దృష్టులతో, సుందరమైన కనుబొమలతో, ముఖ పద్మకాంతులతో రామాదేవిని రమింపజేస్తాడు. భగవన్మాయారూపిణి అయిన శ్రీదేవియు ప్రజాపతి పుత్రులు అయిన రాత్రింభవళ్లతో కలిసి కామదేవుని పూజిస్తూ, స్తుతిస్తూ, పఠిస్తూ, పూజలతో ఆరాధిస్తూ ఉంటుంది. విమలమతి చిత్తగింపుము రమణీయంబైన విమల రమ్యకమను వర్షమునకు నది దేవత దానమరంగా మత్స్యరూపుడగు హరిదలపన్. నిర్మల బుద్ధితో విను. రమణీయమైనటువంటి రమ్యక ఖండానికి మత్స్యరూపం దాల్చినటువంటి హరియే అధిదేవత. అట్టి వర్షమునకు నదిపతి అగుచున్న మనువు పుత్ర పౌత్ర మంత్రివరుల గూడి మత్స్యమైన కుంభిని ధర చిత్తుమతుల భక్తియుక్తి హత్త గొలుచు. ఆ వర్షానికి మనువు అధిపతి. కొడుకులతో, మనుమలతో, మంత్రులతో కలిసి మనువు మత్స్యరూపుడైన శ్రీహరిని భక్తితో కొలుస్తూ ఉంటాడు. తత్ప్రకాశకృత్ ప్రవధాన మంత్ర స్తోత్రములను, ధర్మ కర్మములను, హోమములను జనులు చేసి పుణ్యులై భుక్తి ముక్తులను చుందురెలమితోడ. అధిదేవత అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతోనూ, స్తోత్రాలతోనూ, ధర్మం నిరతమైనటువంటి కర్మలతోనూ, హోమాలతోనూ అర్చిస్తూ పుణ్యవర్తనులై భుక్తిని ముక్తిని పొందుతారు అక్కడి జనులు. వినుము హిరణ్మయ వర్షంబునకు గూర్మావతారంబును దాల్చిన యావనజోదరుడధి దేవతాయన గుడు పితృపతి మహాత్ముడర్యముండు నృప. ఆ హిరణ్మయ ఖండానికి అంటే ఆ హిరణ్మయ వర్షానికి కూర్మావతారం ధరించిన శ్రీహరియే అధిదేవత. పాపరహితుడు, పితృదేవతలకు అధిపతి, మహాత్ముడు అయిన ఆర్యముడు రాజుగా పాలిస్తూ ఉంటాడు. ఆ వర్షమందు నార్యముడా వర్షజనంబు కూడి హరి చిత్తములో భావించి సంస్తవంభులు గావించుచు భుక్తి ముక్తి గాంతురు గడకన్. ఆ యొక్క వర్షంలో అంటే ఆ ఖండంలో ఆర్యముడు జనులందరితో కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ, స్తుతిస్తూ, మరి వారి యొక్క జీవన విధానానికి కావలసినటువంటి భుక్తిని, వారి యొక్క జీవిత అంతంలో పొందవలసినటువంటి ముక్తిని కూడా పొందుతూ ఉంటారు అని శ్రీ సుఖమునీంద్రులు తెలియజేస్తూ ఉన్నారు మరి పరీక్షిత్ మహారాజుకి అని చెబుతూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.